హలో అందరికీ. ఈరోజు మనకి పీనట్ చట్నీ విత్ పెసరట్టండి. పీనట్ చట్నీకి పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి వాడుకోండి. ఫ్రిడ్జ్‌లో కొబ్బరి వాడొద్దు. చిన్న అల్లం ముక్క, చిన్న చింతపండు తొలక, పీనట్స్ వేయించినయి, పచ్చి కొబ్బరి అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోండి. ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. అలా మనకి పెసరట్లోకి చట్నీ తయారైపోతుంది. తర్వాత పెసలు క్రితం రోజే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పెసలు తెల్లారిన తర్వాత గాలించుకోండి. నేనిక్కడ బియ్యం కానీ ఏమీ వాడట్లేదండి. ఓన్లీ పెసలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు ఒక అంగుళం ముక్క వాడుతున్నానండి. మొత్తం కలిపి అన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దానిలో మన ఇంట్లో బియ్యపు పిండి ఉంటుంది కదండీ! దాంతో గెంటె కానీ, గెంటెన్నర కానీ వేసుకోండి. పెద్ద గెంటెతో నేను వేస్తున్నాను. అదే గెంటెతో కూడా దోసలు వేస్తాను నేను. చాలా పెద్ద గెరిటతో వేసుకుంటే దోసలు చాలా బావుంటాయండి. ఆ తర్వాత వచ్చి ఇంకా దానిలో సరైన కన్సిస్టెన్సీలో పిండి మెదిగిన తర్వాత దానిలో వాటర్ తగ్గట్టు పోసి కరివేపాకు కూడా కంపల్సరీగా వేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క అన్నీ వేసిన తర్వాత దానిలో ఇంకా బియ్యపు పిండి కలిపి యాడ్ చేసేసుకోండి. జీలకర్ర వేయండి. కరెక్ట్‌గా వాటర్ పోసుకోండి. ఆ తర్వాత ఇంకా పెనం మీద నీళ్లు చల్లి అట్టు వేయండి. అట్టు వేసిన తర్వాత చూసారుగా అట్టు ఎంత మంచిగా పని నెరిపామో, ఆ నెరిపిన తర్వాత దానిపైన ఉల్లిపాయలు గార్నిష్ చేయండి. గార్నిష్ చేసిన తర్వాత మంచి బ్రౌన్ కలర్‌లో అట్టు వస్తుందండి. అట్టు వేగిన దాకా ఉండండి. ఇంకా చుట్టూ అంచులు కూడా ఎర్రగా వస్తాయి. ఇంకా అలా వేగిన తర్వాత మనం పీనట్ చట్నీ చేసుకున్నాం కదా! పీనట్ చట్నీ విత్ పెసరట్టుతో గార్నిష్ చేసుకోండి. ఇంకా దీనిలో మనం అల్లం చట్నీ కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఏ పచ్చడైనా పెట్టుకోవచ్చండి దీనిలో. టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చండి. ఆంధ్రులు ఎంతో ఇష్టపడే పెసరట్టు గార్నిష్‌కి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.